హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. రాజ్ తరుణ్ లావణ్య కేసు విషయంలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి అందరికీ అర్థమైంది. అదేంటి, ఆ కేసుకి పవన్కి సంబంధం ఏంటి? పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు. పైగా వాటికి సంబంధించిన పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకు సంబంధించిన వార్తలని రోజు చూస్తూనే ఉన్నాం కదా అని అనుకుంటున్నారా? మీరు అనుకునేది నిజమే, నేను చెప్పబోయేది కూడా నిజమే. తాజాగా లావణ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో మాట్లాడుతూ దేవుళ్లలో శివుడు అంటే నాకు చాలా ఇష్టం, అలాగే మనుషుల్లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. పవన్ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను, అలాగే కారు వెనుక పవన్ స్టిక్కర్ కూడా ఉంటుంది. పవన్ అంటే అంత ప్రేమ, దీంతో నా కేసుని ఆయన దగ్గరికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నానని చెప్పింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే విధంగా పవన్ మీద ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పవన్ 2 పెళ్లిళ్లు చేసుకొని విడిపోయాడు, కానీ కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా గౌరవంగానే చూసుకున్నారు. కానీ రాజ్ తరుణ్ అలా కాదు, నాకు కనీసం తినడానికి తిండికి కూడా డబ్బులు ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా లావణ్య విషయంలో రాజ్ తరుణ్ చేసింది చాలా దారుణమనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మరి లావణ్య నిజంగానే పవన్ ని సంప్రదిస్తుందేమో చూడాలి. రాజ్ తరుణ్ మీద అయితే ప్రస్తుతానికి పలు సెక్షన్ల కింద కేసు నమోదై ఉంది.